తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నాన్నా నాన్నా, నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనుంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవేనే నీ లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా. నాన్న మాట్లాడు నాన్న. నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా. అమ్మా కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? అబ్బాబ్బాబ్బా, మా మొగుడు పిల్లల మధ్య నువ్వెందుకే? బయటికి ఎక్కడికైనా వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? ఏంటి నీళ్ళ? ఏమండి ఏమండి, చూసారా? ఇది మీ అమ్మగారి ఇల్లంట. అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటుంది. రే నాన్న, నిన్ను వదిలేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. రే రేమో రే, చెప్పాడుగా నీ కొడుకు, ఇంకా బయలుదేరు. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా. పిన్ని పిన్ని, ఏంటి? కాలేజ్ టైం అయిపోతుంది పిన్ని, కొంచెం జడేసి పెట్టావా? పిన్ని జడయ్యి, పిన్ని డ్రెస్ అయ్యి, రోజు రోజుకి ఏంటే నాకు ఈ టార్చర్? అయినా మీ అమ్మ నాన్న పోతూ పోతూ నాకేంటే ఈ దరిద్రాన్ని అంటగట్టారు? ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుండే. చేసిన తప్పు చెరిగిపోయేనా, జరిగిన కథ విని ఈ కడలి నవ్విన మమతకి తగనని తొలిసారి చివరికి నువ్వు కూడా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావుగా. అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు?
గీతు, నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేవు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుకుతా గానీ మానం చంపుకొని నేను బతకలేను. దా నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. అండి, నీకు ఓ విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నెల తప్పానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా? కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా? వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి జలరేగెనా? బాటలోను జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందు రెలనప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల